మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 18, 19, 20 వచనాలు. 18వ వచనం వాక్య కొనసాగింపు కొరకు మనం చదువుదాం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలు, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మిత్రులారా, మనం మార్కు సువార్త పత్రికను ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్తలో 17 వచనాలు మొదటి అధ్యాయంలో ధ్యానం చేశాం. మార్కు సువార్తలో నుంచి చాలా అంశాలు మనం నేర్చుకున్నాం. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం పాఠం నేర్చుకుంటున్నాం. ఈ పాఠం మనకి ఏం నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తుకు మనం శిష్యులం కావాలి. యేసుక్రీస్తు తనకు శిష్యులను ఏర్పరచుకున్నాడు. 4 వ్యక్తులు ఇక్కడ కనపడుతున్నారు. సీమోను పేతురు, ఆంద్రేయ, 2 అన్నదమ్ములు. అలాగే జెబెదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను, వారిద్దరు కూడా అన్నదమ్ములు. ఈ 2 కుటుంబాలు కూడా సముద్రంలో కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యాపారం చేపల వ్యాపారం. వీళ్ళ 4 కూడాను యేసుక్రీస్తుతో ముందుగానే ముఖ పరిచయం ఏర్పడింది. మొట్టమొదటిగా పరిచయం చేసుకున్నటువంటి వాడు ఆంద్రేయ. వీళ్ళు అంతకుముందు యేసుక్రీస్తుకు బాప్టిజం ఇచ్చి యోహానుకు శిష్యులుగా ఉన్నారు ఆంద్రేయ. అయితే యోహాను ఇచ్చిన సలహా మేరకు, బాప్టిజం ఇచ్చి యోహాను ఇచ్చిన సలహా మేరకు ఆంద్రేయ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనను చూసి ఈయన క్రీస్తు అని తెలుసుకున్నాడు. తన అన్నను కూడా తీసుకుని వెళ్ళాడు. మనం చదివినటువంటి ఆ సారాంశాలు ఇవన్నీ కూడా. పేతురు కూడా వెళ్ళాడు, చూశాడు. పేతురు గురించి యేసుక్రీస్తు స్పష్టంగా పేతురు గురించి యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడాడు. వాళ్ళతో ఒక ముఖ పరిచయం ఏర్పడింది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుని చూశారు, తెలుసుకున్నారు. అయితే విశ్వాసం ఉంచడానికి దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. పేతురు, ఆంద్రేయ ఈ చేపలు పట్టేటువంటి సమయంలో రాత్రంతా కష్టపడ్డారు, ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారిని దర్శించేటటువంటి సమయంలో ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరూ చేశారు. దేవుడు వారి విషయంలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ దేవుని పిలుపు వారిని పిలుస్తున్నాడు. ఇక నుంచి మీరు ఈ చేపలు పట్టే పనిని వదిలిపెట్టేసేయండి. ఈ చేపలు పట్టే పని వదిలేసేయండి, నన్ను వెంబడించండి. ఇక నుంచి నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని దేవుడు వారికి మాటిచ్చాడు. ఏం చేస్తానండి వారిని? చేపలు పట్టడం మీకు ఎట్లాగో వచ్చు. ఇక నుంచి మీరు పట్టాల్సింది ఎవరిని? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఆయన చేశాడు. చేయడం అంటే ఒక పూటలో, ఒక రాత్రిలో జరిగేటువంటిది కాదు. శిష్యత్వము అనేటువంటిది, యేసుక్రీస్తుని అనుసరించడం లేదా యేసుక్రీస్తుకు శిష్యుడు అవ్వడం అనేటువంటిది ఆయన గురించి తెలియకుండా, ఆయన గురించి అవగాహన లేకోకుండా, ఆయన్ను చూడకుండా, ఆయనతో అనుభవం అనేటువంటిది లేకోకుండా ఆయనకు మనం శిష్యులము కాలేము. వీళ్ళు యేసుక్రీస్తుని చూశారు. ఆయన ఏంటో స్వయంగా వారితో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం అనేటువంటిది వాళ్ళకి ఉంది. కనుక వాళ్ళ వృత్తిని కూడా విడిచిపెట్టడానికి, వారి కుటుంబ పోషణను విడిచిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. మిత్రులారా, 18వ వచనం చాలా అంశాలు మనం నేర్చుకున్నాం.
జాలరికి యేసుక్రీస్తు శిష్యునికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని. జాలరు చేసే పనేమో చేపలు పట్టడం, యేసుక్రీస్తు శిష్యులు చేసే పనేమో అపోస్తులు చేసే మనుషుల్ని పట్టడం. జాలరికి చేపలు పట్టడానికి వల కావాలి, అపోస్తులుడికి మనుషుల్ని పట్టడానికి వల పరలోక రాజ్యం. ఏంటది? పరలోక రాజ్యం. వీళ్ళు పరలోక రాజ్యం గురించి ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఈ విధంగా దగ్గర పోలికలు అనేటువంటివి జాలరికి అపోస్తులుడికి మధ్య, యేసుక్రీస్తు శిష్యునికి మధ్య దగ్గర పోలికలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం చూసాం మిత్రులారా. హల్లెలూయా. తర్వాత మనం నేర్చుకున్నాము, మనుషుల బట్టు జాలలుగా గాడ్ వాళ్ళకి ట్రైన్ చేశాడని, వాళ్ళకి శిక్షణ ఇప్పించాడు అని. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు వీళ్ళు ఉన్నారు. ఈ 3.5 years కూడాను వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర అనేకమైనటువంటి విషయాలు, బోధన పద్ధతులు, బోధలు, సువార్తను వాళ్ళు నేర్చుకున్నారు. పేతురు తన పత్రికలో రాశాడు, యోహాను తన పత్రికలో రాశాడు. మిత్రులారా, వాళ్ళు ఏమి నేర్చుకున్నారు ఏంటి అనేటువంటి అంశాలు మిత్రులారా, వాటన్నిటిని కూడాను మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం ఏం ధ్యానం చేయబోతా ఉంటున్నాము అంటే, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు పిలవగానే, పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలు విడిచి ఆయనను వెంబడించిరి. నన్ను వెంబడించమని ఆయన చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు, నన్ను వెంబడించమని వారికి పిలుపునిచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు? అక్కడ అపోస్తులుడు ఇక్కడ అప్పుడు ఇంకా శిష్యులు కాలేదు వాళ్ళు, సీమోను, ఆంద్రేయ, యాకోబు, అలాగే యోహాను, వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ పేతురు, ఆంద్రేయ తమ వలలను విడిచి యేసుక్రీస్తును వెంబడించారు. జెబెదయి పిల్లలైనటువంటి యాకోబు, యోహానులైతే వాళ్ళ తండ్రిని వాటిని కొట్టాయా, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి, ఎక్కడ విడిచిపెట్టారు? జీతగాండ్ర దగ్గర వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. సైలెంట్లో పెట్టండి, అది ఎవరిదో ఫోన్. రైట్. ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నట్లయితే మిత్రులారా, వెంటనే వారి స్పందన అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాటకు వీరు స్పందించినటువంటి తీరు కనబడుతూ ఉంది మిత్రులారా. వీళ్ళు స్పందించినటువంటి తీరు కనబడుతుంది. అంటే రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ఉంటారు, పిలిచినా పలకరు, చెప్పినా వినరు, చేయరు. అవునా కదా? మనం ఎన్నిసార్లు చెప్పు, మనం ఎన్నిసార్లు పిలిచినా స్పందన ఉండదు మనుషుల్లో. స్పందన అనేటువంటిది ఉండదు. అటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే వెంటనే మారు మాట్లాడకుండా, మరొక ఆలోచన లేకోకుండా, ఇప్పుడు ఇవన్నీ ఈ పనంతా వదిలిపెట్టి చేస్తే మా జీవనోపాధి ఏమైపోతుందో, మా కుటుంబం యొక్క పోషణ ఏమైపోతుందో, మా పరిస్థితి ఏంటి, మేమేమి తినాలి, మేమేమి కట్టుకోవాలి, మేమేమి త్రాగాలి, ఇటువంటి యోచనలు వాళ్ళు ఏమి కూడాను చేయకోకుండా వెంటనే వాళ్ళు ఏం చేశారు అంటే తమ వలలను వారు విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? వలలను విడిచిపెట్టారు. బాగా చెప్పాలంటే వారి జీవనాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. వలలు వారికి జీవనం కదా, అవునా కదా? అప్పుడప్పుడు టాఫీ మేస్తరులు టాఫీని బాగా ప్రేమిస్తారు, అది లేకపోతే మనకు జీవితం లేదురా బాబు అంటారు. అప్పుడప్పుడు పని చేసుకునే వాళ్ళు పలుగు పారతో పని, అది లేకపోతే మనకు దాన్ని తన్నొద్దు అంటారు. అవునా కదా? పారందంతున్నావేంటి, పలుగుందంతున్నావేంటి, టాపిందంతున్నావేంటి, మిషన్ దంతున్నావేంటి, ఇలా వాటిని ఎంతో అమూల్యంగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు వారి వలలను విడిచిపెట్టడానికి వారిలో ఏమాత్రం సందేహం లేదు. క్రీస్తును వెంబడించడానికి వారిలో సందేహం లేదు.
వారి హృదయము వారికి అభ్యంతరం తెలపలేదు, వారి మనసు వారికి అభ్యంతరాన్ని తెలపలేదు. వెంటనే వారు ఏం చేశారు అని అంటే వలలను విడిచిపెట్టారు. వారి జీవనాన్ని, వారి జీవన ఉపాధిని విడిచిపెట్టారు. అంత స్పందించారు వాళ్ళు. కుటుంబాన్ని మర్చిపోయేంతగా, భార్య బిడ్డలను మర్చిపోయేంత స్పందన, వారి జీవనోపాధిని మర్చిపోయేంత స్పందన. అవును కదా? వాళ్ళు అదన్నీ ఇప్పుడు చేపలు పట్టడం మానేస్తే వారి బిడ్డల పోషణ ఏంటి? వారి భార్యల పోషణ ఏంటి? అవునే కదా? మరి ఇవన్నీ ఎవరు టేక్ కేర్ చేస్తారు? అంటే దాని అర్థం వీళ్ళు భార్యలను బిడ్డలను పట్టించుకోలేదని కాదు, పట్టించుకున్నారు. అర్థమవుతుందండి? పట్టించుకోలేదని కాదు, పట్టించుకున్నారు. మీకు అర్థం కావడం కోసం చెప్తా. పేతురు అత్త జ్వరంతో బాధపడితే యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. అంటే కుటుంబాన్ని పట్టించుకున్నాడు. కానీ క్రీస్తును వెంబడించడానికి అవి సాకులుగా పెట్టుకోలా. క్రీస్తును వెంబడించడానికి అవి సాకులుగా చూపించలా. అర్థమవుతుందండి? గమనించాల్సినటువంటి విషయం. కొంతమంది క్రీస్తును వెంబడించడం అంటే నచ్చదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమంటారు అంటే, నేనేదో తప్పు చేస్తున్నాను అని తెలిసినప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి. తప్పును ఏం చేయాలి? వదిలేయాలి. దాన్ని మనసులోనే ఉంచుకోకూడదు. ఎదురు దెబ్బ తగిలింది, ఆడ పడుకొని ఉండకూడదు. షుడ్ గెట్ అప్ అండ్ వాక్. కొంతమంది ఎందుకు నువ్వు బాప్టిజం తీసుకోవడానికి, ఎందుకు క్రీస్తుని అంగీకరించడానికి నిరాకరిస్తున్నావనంటే 1,00,000 కారణాలు చెబుతారు. 1,00,000 కారణాలు చెబుతారు. అవునా కదా? అంటే వారి మనసు వారికి అభ్యంతరం తెలుపుతుంది. క్రీస్తును వెంబడించడానికి వారి మనసు వారికి ఏం చేస్తుంది? అభ్యంతరాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో క్రీస్తును వెంబడించడానికి మీలో చాలా మందిలో మీ హృదయము మీకు అభ్యంతరము తెలుపుతుంది. దేవునికి మిమ్ములను దూరంగా, మీ పాపము మిమ్ములను ఉంచుతుంది. మిత్రులారా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ యేసు క్రీస్తుని వెంబడించడానికి వారి వృత్తిని అడ్డుగా పెట్టుకోలేదు, వారి బిడ్డల్ని అడ్డుగా పెట్టుకోలేదు, వారి కుటుంబాన్ని సాకుగా చూపించుకోలేదు. ఇప్పుడు నీ వెనకాల మేము వస్తే మా పిల్లల్ని, మా భార్య బిడ్డల్ని ఎవరు చూస్తారనేటువంటి సాకుని వాళ్ళు యేసుక్రీస్తుకి వాళ్ళు తెలపలేదు. మిత్రులారా, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? తమ వలలను విడిచిపెట్టేశారు. మరొక మాట అక్కడ చెప్పాడు, వెంటనే జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబులు వారి తండ్రి అయినటువంటి యాకోబును ఏం చేశారు? జెబెదయిను ఏం చేశారు అనంటే జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు. వాట్ ఈస్ దేర్ ఇన్ జీసస్ టు లెఫ్ట్ ఎవ్రీథింగ్? సమస్తమును విడిచిపెట్టడానికి ఏముంది యేసుక్రీస్తులో? అర్థమైంది మీకు? యేసుక్రీస్తులో ఏం చూసి వాళ్ళు వదిలిపెట్టేశారు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వెనకాల వెళితే భోజనం దొరికిద్దనా? చాలా మంది పాస్టర్స్ అనగానే కొన్ని చులకం చూపు చూస్తూ ఉంటారు. చాలా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో తిండికి దిక్కులేని వాళ్ళలాగా, వాళ్ళకి ఏదో ఆహారం నాకు ఇబ్బంది అయిన వాళ్ళకి, తిండికి వస్త్రానికి దిక్కులేనటువంటి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. అవునా కదా? ఉన్నారు అటువంటి వాళ్ళు. అదే అంటున్నా నేను. దెర్ ఆర్ సమ్ పీపుల్, వాళ్ళు ఏదో పొట్ట పోషణకు వచ్చినటువంటి వారిలాగా చూస్తూ ఉంటారు. ఎంత మాత్రం పొట్ట పోషణ అయితే అన్ని అవమానాలు భరిస్తారా? ఎంత మాత్రం పొట్ట పోషణ అయితే అంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారా? థింక్ అబౌట్ ఇట్.
గమనించవలసినటువంటి విషయం మిత్రులారా, ఇక్కడ ఆంద్రేయ, పేతురు, యోహాను, యాకోబు, దే హ్యావ్ లెఫ్ట్ వాట్ దే హ్యాడ్. వాళ్ళకున్నటువంటి సమస్తమును వాళ్ళు విడిచిపెట్టేశారు. వారి మనసులో ఏ అభ్యంతరము, వారి హృదయము వారికి కలుగు చేయలేదు. క్రీస్తును వెంబడించడానికి తండ్రిని, వారి జీవనోపాధిని, సమస్తాన్ని సాకుగా చూపించుకోలేదు మిత్రులారా. టుడే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఈ రోజున మనలో చాలా మందికి చాలా కారణాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. నాకు తెలియదు నువ్వు ఏ కారణం చేత క్రీస్తును వెంబడించడానికి వెనక అడుగు వేస్తున్నావు, ఏ కారణం చేత యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఏ కారణం చేత నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావో నాకైతే తెలియదు. బట్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు డై. కానీ ఒక రోజున మనం ఖచ్చితంగా మరణిస్తాం. నీవు సజీవుడిగా ఉన్నప్పుడుగానే క్రీస్తును నువ్వు అంగీకరించాలి. మరణించిన తర్వాత నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాను, ప్రతి బుధవారం ప్రార్థనకి వెళ్ళాను, నేను యవనస్తుల కొడుకులో పార్టిసిపేట్ చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది చేస్తాను, ఇది చేశాను. ఈ కథ అంతా దేవుడు వినడం. ఈ కథ అంతా దేవుడు వినడం. ఎందుకంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చబోయేది నీ విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకొని దేవుడు నీకు తీర్పు చేయబోతున్నాడు. దేన్ని బేస్ చేసుకొని తీర్పు చేస్తాడు ఆయన? విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకొని దేవుడు నీకు తీర్పు తెచ్చబోతున్నాడు. కాబట్టి నువ్వు ప్రాణముండగానే క్రీస్తుని విశ్వసించి రక్షణ మారు మనసును పొందుకోవాలి. హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయం, లెట్ మీ టాక్ టు యూ ఫ్యూ థింగ్స్. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మిత్రులు. లోకాసువార్త 5:11. లోకాసువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్పిందో చదవండి. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును ఏం చేశారు? వాళ్ళు ఏం విడిచిపెట్టారు? సమస్తమును. ఏమైనా బట్టిల్లారు వెనకాలళ్ళు? ఏం చేశారు వాళ్ళు? సమస్తాన్ని ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. వదిలేశారు. ఏం వదిలేశారు? విడిచిపెట్టడం అంటే ఏంటి? వదిలిపెట్టడం. విడిచిపెట్టడం అంటే ఏంటి? వదిలిపెట్టడం. ఏమి వదిలిపెట్టారు వాళ్ళు? వారికి ఉన్నటువంటి దోణెలు, వారికి ఉన్నటువంటి వలలు, వారికి ఉన్నటువంటి జీవనోపాధి, వారికి ఉన్నటువంటి పోషణ, ఎవ్రీథింగ్ దే హ్యావ్ లెఫ్ట్ వాట్ ఎవర్ దే హ్యాడ్. వాళ్ళకి ఏమైతే ఉందో అదంతా కూడాను వాళ్ళు వదిలిపెట్టేశారు. పట్టుకొని వెళ్ళలా. పట్టుకొని వెళ్ళలేదు మిత్రులారా. కనుక గమనించాల్సినటువంటి విషయం, వాళ్ళు విడిచిపెట్టగలిగారు. ఈ రోజున క్రీస్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను ఏమి వదులుకోగలుగుతున్నా? ఏమి విడిచిపెట్టగలుగుతున్నా? మనుషుల ముందు మాటలు కాదు దేవుడు కోరుకుంటుంది. మనుషుల ముందు ఎన్నో మాటలు చెప్తారు. రాజకీయ నాయకులు ఉన్నారు, 1,00,000 మాటలు చెప్తారు. వాళ్ళు ఒకటే నికరం ఉండదు. అర్థమవుతుందండి? వాళ్ళు 1,00,000 మాటలు చెప్తారు. బట్ వాట్ యు హ్యావ్? నువ్వేమి వదిలిపెట్టుకోగలిగావు యేసుక్రీస్తు కొరకు? ఏమి త్యాగం చేయగలిగావు నువ్వు యేసుక్రీస్తు కొరకు? గమనించాల్సినటువంటి విషయం, వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయనను వెంబడించేశారు. అది యేసుక్రీస్తును అనుసరించటం అంటే. మనం సమస్తాన్ని విడిచిపెట్టకపోగా సమస్తాన్ని కోరుకుంటున్నాం దేవుని దగ్గర. వీఆర్ రివర్స్. మనం ఏంటంటే ఉల్టా. మనది ఉల్టా భక్తి. అంటే ఇటుది అటు వెళ్ళింది, అటుది ఇటు వచ్చింది. సమస్తమును మనం విడిచిపెట్టకపోగా మనం ఏం పాటిస్తున్నాము అని అంటే, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, మనం ఏం అనుసరిస్తున్నాము అని అంటే, సమస్తం నాకు కావాలని కోరుకుంటున్నాం దేవుని దగ్గర. గమనించవలసినటువంటి విషయం ఇది మిత్రులారా. ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని సంగమా, సమృద్ధి జీవం సంఘ సభ్యులమైనటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. వారు
సమస్తమును, వారి వలలను, సమస్తమును, వారి జీవనోపాధిని సమస్తమును విడిచి ఆయనను వెంబడించారు. మిత్రులరా. సో వాట్ డు యు హ్యావ్? నువ్వు ఏమి వదిలిపెట్టుకోగలిగావు? ఆ కోతను వదిలిపెట్టుకోగలిగావా? అవునా? ఆ కోతను వదిలిపెట్టుకోగలిగావా? ఆ కోతను వదిలిపెట్టుకోలేదు. పెట్టం. దే ఆర్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం అవి మనకు ప్రాముఖ్యం అని అనుకుంటాం. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఈ భూమి మీద ఆహారం కోసం కష్టపడే జీవి, తిండి కోసం కష్టపడే జీవి ఏదైనా భూమి మీద ఉంది అని అంటే అది మనుషుడు మాత్రమే. కేవలం ఆహారం కోసం కష్టపడేటువంటి జీవి తనికెళ్ళ బర్ని అనుకుంటా, సమ్మన్ ఎవరు మరి, ఆయన చెప్తుంటే విన్నా నేను, సినిమా యాక్టర్. ఆహారం కోసం కష్టపడే జీవి ఏదైనా ఉంది అని అంటే భూమి మీద మనిషి మాత్రమే. నిజమే. పులులు, సింహాలు, ఆకాశ పక్షులు, ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అవి కూర్చుకోవు, కొట్లలో అవి, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. దే డోంట్ వర్క్ ఫర్ ద ఫుడ్. ఏవి ఈ లోకంలో ఉంటే జంతువులేవి కూడా వాటి ఆహారం కోసం అవి కష్టపడవు. వాటి కోసం కష్టపడే జీవి ఏదైనా ఉందంటే అది మనుషులమైనటువంటి మనమే మిత్రులరా. గమనించవలసినటువంటి విషయం. బీ హియర్, ఇక్కడ ఉండండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మనం విందాం మిత్రులరా. దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ సమస్తమును విడిచిపెట్టేశారు. లోకాసువార్త 18:28 నుంచి చదవండి, 30 వచనం వరకు. 18వ అధ్యాయం 28వ వచనం నుంచి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవ్వడును యహమందును, ఎక్కడెక్కడెక్కడది 2 ప్లేసులు చెప్పాడు. ఎక్కడది? యహమందును, చాలా రెట్లును, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఎక్కడెక్కడది? యహమందు అంటే ఈ లోకమందును, ఇంకొక చోట పరమందును ఏం పొందకపోడు, చాలా రెట్లును, పరమందును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా. ఎందుకు ఈ మాట పేతురు అడిగాడో తెలుసా? యేసు క్రీస్తు దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక అధికారి. ఆయన అడిగాడు, నిత్య జీవానికి పోవాలి అంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇతను ఎవరు? అధికారి. ఇంకో చోట ఇతను యవనస్తుడు, ఇంకో చోట ఇతడు ధనవంతుడు. అర్థమవుతుందా? ఇతడు యవనస్తుడైన, ధనవంతుడైన ఒక యవ్వన అధికారి. ధనవంతుడైన ఒక యవ్వన అధికారి. వాట్ ఈస్ హిస్ డిజైర్? వాడి కోరిక ఏంటి? వీడికి నిత్య జీవమునకు వారసుడు కావాలి. దేనికి? ఏ హక్కు కోరుకుంటున్నాడు? నిత్య జీవమునకు వారసత్వపు హక్కును కోరుకుంటున్నాడు. సద్బోధకుడా అని పిలిచాడు యేసుక్రీస్తుని. అప్పుడు అంటాడు, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞలను వెరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను. ఎప్పటి నుంచి అంట? ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. ప్రభు అంటాడు, మరలా అయితే నీవు పరిపూర్ణుడవు కావాలి అనుకుంటున్నావా? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమైంది? ఎన్ని కొదువుగా ఉన్నాయి? ఒకటి కొదువై ఉంది.
ఏమిటి కొదువుగా ఉన్నది అని అంటే, నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము. ఏం చేయమన్నాడు? కలిగినవన్నీ కూడా అమ్మి ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు, నీకేమైతే ఉందో అదంతా. ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు వాట్ యు హ్యావ్. వాడికి బాగా ఉందన్నాడు ధనాపేక్ష. వాడికి ఏముందండి? ధనాపేక్ష వాడుకుంది. డబ్బంటే చచ్చిపోతాడు. డబ్బు కోసం గడ్డి తినేటువంటి వాడు, ఒక మాటలో చెప్పాలంటే. మీకు తెలుసా, కల్రాయనగూడెంలో ఒకడు పెంట తిన్నాడు తెలుసా? ఎకరం భూమి పందెం కాశారంట కల్రాయనగూడెం, మన ఊరు పక్కన. పెంట తింటే, కేజీ పెంట తింటే ఎకరం భూమి ఇస్తానన్నాడంట పందెం. నేను తింటానన్నాడంట, తిన్నాడు. పందెంగా మరి గెలిచాడు, తిన్నాడుగా. అటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు వీడు. డబ్బు కోసం కకృతి పడేటువంటి వాడు. వాడు అంటాడు, యేసు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడు. ఇతను ఎవరు? మిక్కిలి ధనవంతుడు. ఈ మాటలు యేసుక్రీస్తు చెప్పగానే వీడికి ఏం కలిగింది? వ్యసనం కలిగింది. పిచ్చోడా మంచోడా, నేను ఇంత కష్టపడి సంపాదించుకుంటే ఈ సంపాదించుకున్నదంతా తీసుకెళ్ళి బీదలకి ఇమ్మంటాడేంటి, ఈయన వెనకాల వచ్చి బికారణ ఇమ్మంటాడేంటి అనుకున్నాడు. అర్థమైందా మీకు? ఈయన వెనకాల వచ్చి నన్ను బికారణ ఇమ్మంటాడేంటి అన్నంతగా ఫీల్ అయ్యాడు. వాస్తవానికి యేసుక్రీస్తుని సమస్తమును విడిచి వెంబడించినటువంటి నలుగురు అపోస్తలుల్లో ఎవరైనా బికారులయ్యారా? ఎవరైనా బికారులయ్యారా? ప్రభు అన్నాడు పేతురు గురించి, పరలోకపు తాళపు చెవిని నేను నీకు ఇచ్చానని చెప్పాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని సంగమా, అక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడాను ఇక్కడ వీళ్ళు సమస్తమును విడిచిపెట్టారు, తిండి కోసం కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళుతుంటే చాలా మంది యేసుక్రీస్తుని అనుసరించారు. ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఆయన వెనకాల వెళితే రొట్టెలు దొరుకుతున్నాయని అంట. ఏం దొరుకుతున్నాయి? ఆయన వెనకాల వెళితే ఆహారం దొరుకుతుందని. ఆహారం కోసం ఆయన వెనకాల వెళ్ళారు. ఆయన చెప్పాడు, భూ సంబంధమైన ఆహారం నా వలన మీకు ఉపయోగం లేదు, కానీ నేనే జీవాహారము అని చెప్పాడు ఆయన. ఆయనే జీవాహారం, నన్ను భుజించు ఉండి అని చెప్పాడు ఆయన. నన్ను భుజించండి అని ఆయన. ఆ మాటలు జనానికి నచ్చల. 5,000 మందేనా రొట్టె ఆహారం పంచిపెట్టింది. చివరికి ఎంతమంది మిగిలారు అక్కడ? 12 మంది మిగిలారు. అన్ని వేల మంది ఆయనను, మరి మిగిలినటువంటి 5,000 మందిలో ఈ 12 మందిని మైనస్ చేద్దాం. 4,900 ఎంత వస్తుంది? 988 మంది, 88 మంది ఏమయ్యారు వీళ్ళందరూ? ఆహారం కోసం. ఇప్పుడు కూడా చాలా మంది అదే, అవును కదా? మా పంటలను దీవించాలి. మొన్న ఈ మధ్య ఎవరో అతను వచ్చాడు, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు అండి, మేము మేరీ మాతను నమ్ముకున్నామండి, మొక్కుబడి చేసుకున్నాం, మాకు అసలు ఏమీ పండలేదు, ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి, అయితే మొక్కుకున్నామండి మీ దగ్గర ఏదైనా ఉంటే. ఇదేంటి విచిత్రంగా ఉంది? పంటలు బాగా పడినప్పుడు అడుక్కోవడం ఏంటి? ఇదేం మొక్కుబడి? పొద్దున్న చెప్పే కదా, పాస్టర్ గారు మా సంఘానికి మీరు భోజనం పెట్టారు, అది నా దర్శనం అంటుంది ఆవిడ.
దర్శనం కోరిక కలిగితే మాకు కలగాలి, పలానా వాళ్ళకే భోజనం పెట్టాలి అని అవును కదా. ఆవిడ కోరిక కలగటం మేము భోజనం పెట్టమని విచిత్రంగా ఉంది. అది విచిత్రంగా ఉన్నటువంటి మిత్రులారా, గమనించాల్సినటువంటి విషయం. ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? ధనాపేక్ష. ధనాపేక్ష మీకు తెలుసా? డబ్బును ప్రేమించడం అనేది విగ్రహారాధన. డబ్బును ప్రేమించడం అనేది ఏంటంటే అది విగ్రహారాధన. ధనాన్ని ప్రేమించేవాడు దేవునికి దాసుడిగా ఉండలేడు. ఒకడు సిరికిని దేవునికి దాసుడు కాలేడు. సిరి అంటే డబ్బు, ధనం. ఒకడు సిరికి దేవునికి దాసుడిగా ఉండలేడు. క్రీస్తు చెప్పినటువంటి మాట. అందుకే చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదె బెజ్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పాడు. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి మీ మనసుల్లో ఆ కోరికలు ఉన్నాయో, బట్ లీవ్ ఇట్. నిత్య జీవము పొందుకోవాలి అని అంటే అది నీలో ఉండకూడదు. అది నీలో ఉండకూడదు. ధనాపేక్ష అనేటువంటిది నీలో ఉండకూడదు. ఇఫ్ యు హ్యావ్ దట్, ఇఫ్ యు డోంట్ లివ్ ఫర్ క్రైస్ట్ ఇట్, దీనిని ఈ నువ్వు క్రీస్తు కోసం దాన్ని విడిచిపెట్టలేకపోతే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకే పేతురు అడిగాడు ప్రశ్న, అయ్యా ఆ ధనవంతుడు పరలోకి రావడం కష్టం అన్నావు, మరి మేమేం చేసామంటే సమస్తాన్ని విడిచిపెట్టేశాం. మా పరిస్థితి ఏంటి అని అడిగాడు యేసుక్రీస్తుని. మా పరిస్థితి ఏంటి అని అడిగాడు యేసుక్రీస్తుని. దానికి యేసుక్రీస్తు చెప్పాడు, నా నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ములను, తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టిన వాడు ఇహమందు పరమందు చాలా రెట్లు నిత్య జీవం పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. సో వీళ్ళు యేసుక్రీస్తుని సమస్తమును విడిచిపెట్టి వెంబడించడానికి కారణం ఏంటి? జెబెదయి కుమారులు వాళ్ళ తండ్రిని జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టేంత గొప్ప క్రీస్తులో ఏముంది? వారి 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 వలలను, వారి జీవనోపాధిని, వారి భార్యలను, వారి బిడ్డలను సమస్తమును లెక్క చేయకోకుండా, వారి పోషణను వారు లెక్క చేయకోకుండా క్రీస్తును వెంబడించగలిగినటువంటి స్పందన, అంత అమోఘమైనటువంటి స్పందన. ఎందుకు క్రీస్తు అంత ఆకర్షితులయ్యారు వాళ్ళు అంటే నిత్య జీవం. ఏంటంటే అది పేతురు అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట? దేని గురించి? క్రీస్తుని గురించి. Let me ask you the question in this new year. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ప్రశ్న అడిగాను, యేసు క్రీస్తు కోసం నువ్వేమి వదులుకోగలిగావు? వదులుకోగలిగినంత సత్యము క్రీస్తులో నువ్వు చూడగలిగావా? వాళ్ళు ఊరికే వదిలిపెట్టలా. ఈయన వెనకాల వెళ్తే నెల నెల జీతం ఇస్తాడు, ఆ జీతంతో మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి షూ కొనుక్కోవచ్చు, మా బిడ్డల్ని మంచిగా చదివించుకోవచ్చు. ఇవన్నీ ఆలోచనలు కలిగి వెంబడించాల. సమస్తము క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నటువంటి. మీకు తెలుసా, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, కనాను దేశాన్ని నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను అని. 7వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 5వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7:5. ఆయన ఇందులో అతనికంటే ఎవరికి? అబ్రహామునకు
పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక. ఎంత భూమి లేదు? ఒక అడుగు, తన అడుగు పట్టేంత భూమి కూడాను అబ్రహాముకు దేవుడు స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వలేదు. మరి అతను తన స్వకీయులను, తన సంపదను, సమస్తమును విడిచిపెట్టి వచ్చేటప్పుడు మరి ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. అది దేనికోసం అండి? భూమి మీద ఉన్నటువంటి కనాను దేశం గురించి కాదు. యేసు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి ఈ జీవనోపాధి కొరకు కాదు, ఈ జీవనోపాధి నిమిత్తం కాదు వాళ్ళు క్రీస్తుని ఎన్నుకుంది, క్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించింది, విశ్వసించింది, సమస్తమును విడిచి ఆయనను వెంబడించింది. భూ సంబంధమైనటువంటి జీవన ఉపాధి కోసము కాదు. మనలో చాలా మందికి అవే కావాలి. అవి ఇచ్చినప్పుడే క్రీస్తు అంటాం మనం. ఆరోగ్యం నిమిత్తం కాదు, ఆరోగ్యం నిమిత్తం కాదు వాళ్ళు క్రీస్తుని వెంబడించింది. అర్థమవుతుందండి? కనాను దేశం గురించి కాదు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. దేనికోసం ఎదురు చూసాడంట? పునాదులు గల, దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండ. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనక తాను మనస్సు వయస్సు గతించినదేనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. మనం బ్రతికున్నందు రోజులు ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది. తల్లితో గొడవ, అక్కతో గొడవ, చెల్లితో గొడవ, బిడ్డలతో గొడవ, అమ్మతో గొడవ, నాన్నతో గొడవ, కోడలతో గొడవ, అత్తతో గొడవ. ఏమండి, ఇది నేను కొనుక్కొచ్చాను, నువ్వేమైనా తెచ్చుకున్నావా? బోళ్ళంతమంది ఉన్నారు అట్లా. నీ ఇంటికాడ నుంచి నువ్వేమైనా తెచ్చుకున్నావా? ఒక బింది తెచ్చుకున్నావా? ఒక తపాళ తెచ్చుకున్నావా? నా వస్తువుల్లో నువ్వు వండుకుంటున్నావు. ఏం పట్టుకుపోతావా పోయేటప్పుడు? సమాధిలో వేసినా తీసుకుపోవు కదా. పోనా అన్ని కరగదీసి గొంతులో పోయాలి. అప్పుడైనా పట్టుకెళ్తారేమో గొంతులో పోసిన తర్వాత. ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరంట భూమి మీద? ఎవరంట వీళ్ళు? ఏమని ఒప్పుకున్నారంట వీళ్ళు? భూమి మీద మేము యాత్రికులము, పరదేశులమునై ఉన్నామని ఒప్పుకున్నారు. విశ్వాసము గలవారే మృతి పొందారు. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరచుచున్నారు కారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పర సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపాడు. వాళ్ళు ఏమి వెతికారంటండి? పర సంబంధమైనటువంటి దేశాన్ని వాళ్ళు వెతుక్కున్నారు. వీళ్ళు క్రీస్తును వెంబడించడానికి, సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఆరోగ్యం కోసం కాదు. షుగర్ తీసేస్తాడు, గుండెపోటు తీసేస్తాడు, ఏమండి కిడ్నీ నొప్పులు తీసేస్తాడు, కిడ్నీల్ని మార్చుతాడు. ఆయన ఏం మార్చడు, ఉన్న కిడ్నీలే ఉంటాయి. మళ్ళీ సపరేట్గా నీకు ఆయన లేకపోతే మాయమంత్రులు అని చెప్పేసి చిన్నపిల్లలకు మనం అంటాం కదా కదా, షూ మంత్రం అట్లా మంత్రం ఏం చేసి ఆయన మార్చడు కిడ్నీని. ఆ కిడ్నీయే ఉంటుంది. నువ్వు పుట్టినప్పుడు ఏ కిడ్నీ అయితే ఉందో, నువ్వు పెరిగేటప్పుడు ఏ కిడ్నీ అయితే ఉందో, నువ్వు పోయేటప్పుడు కూడా అదే ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి మిత్రులారా, ఆరోగ్య నిమిత్తం కాదు వాళ్ళు క్రీస్తుని వెంబడించింది. ఆయనేదో డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులతో ఆ రొట్టెలు ఇస్తాడు, ఆ రొట్టెలతో ఆహారంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనేటువంటి
వాటి నిమిత్తంగా అది వాళ్ళు క్రీస్తుని వెంబడించింది. దే హ్యావ్ ఫాలోడ్ క్రైస్ట్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. వాళ్ళు క్రీస్తును వెంబడించారు. దేనికోసము అని అంటే మిత్రులు, అది అబ్రహాం అయినా, అది అపోస్తులైనటువంటి పౌలైన, ఇదిగో మనం చదివినటువంటి జెబెదయి కుమారులైనటువంటి యోహాను యాకోబులైన, ఆంద్రెయ పేతురులైన, యోహాను బిడ్డలైనటువంటి ఆంద్రెయ పేతురులైన, దేనికి వారు సమస్తమును విడిచిపెట్టగలిగారు? సమస్తమును విడిచిపెట్టేంత వ్యామోహం క్రీస్తు మీద వాళ్ళకి ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే ఆయన నిత్య జీవమై ఉన్నాడు. నిత్య జీవాన్ని ఆయనలో వారు చూశారు. నేను ఒక 2 వచనాలు మీకు చూపించి ముగించేస్తాను. పేతురు ఏమన్నాడు, యోహాను ఏమన్నాడు చూపించి మీకు ముగించేస్తా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం తీయండి, 12వ వచనం కాను చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, ఎవరంట? వింటున్నారా? ఎవరంట సూచించేది? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము ఏం చేయాలంట? నా గుడారం అంటే అది సరే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నేను మృతి పొందిన తరువాత, పుట్నోట్లో కింద ఉంటుంది 3లో, నిర్గమము అన్నాడు. ఏంటది? నేను మృతి పొందడం అంటే ఏంటి? నిర్గమము. నిర్గమం అంటే అర్థం ఏంటి? విడుదల. ఏంటది? విడుదల అంటే నేను ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత, చనిపోవడం అనేది ఏంటది? లోకమును విడిచిపెట్టడం, గుడారమును విడిచిపెట్టడం. విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలా అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసినటువంటి వారమై ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఊరిని చెప్పట్లేదు యేసుక్రీస్తు గురించి. మేము పేతురు అంటున్నాడు అన్నమాట, ఊరిని చెప్పలేదు మీకు యేసు. చమత్కారంగా కల్పించిన మాటలు అంటే ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి, మాయపెట్టి, మంత్రం చేసి, మిమ్మల్ని ఏదో ఇది చేసేసి మిమ్మల్ని ఆకర్షించేసుకొని వాటిని బట్టి క్రీస్తును ప్రార్థన చేద్దామమ్మా, ఇదిగో మీకోసం ఉపవాసం ఉన్నానమ్మా, ఇదిగో మీకోసం ఈ పిచ్చి కథలు చెప్పి కాదు. అర్థమవుతుందండి? కన్నులారా చూసి, ఇదిగో నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి, ఈ విషయం నాకు తెలుసు, నాకు తెలిసినటువంటి వాడనే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో మనం ఎందుకు క్రీస్తును వెంబడించాము అని అంటే నిత్య జీవం కొరకు. యోహాను ఏమంటాడో చూసి ముగించేసుకుందాం. 1 యోహాను 5, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఏంటంటే ఆయన సాక్ష్యం ఏంటంట? దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. జీవం ఎక్కడుందంట? ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో జీవముంది. దేవుడు మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవము, నిత్య జీవము క్రీస్తులో ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. జీవం లేనివాడే. 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని సంగమ, ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ రక్షణ పొందవలసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఐ డోంట్ నో
యేసుక్రీస్తు ఒక రోజున అంటాడు, కొంతమందిని పిలిచినప్పుడు కొంతమందిని అంటారు గేదెలు కట్టేసి వస్తానంటారు కొంతమంది. ఇంకొక ఆయన అంటాడు మా నాన్నగారు మృతి పొందారు పాతిపెట్టి వస్తానంటాడు ఇంకొక ఆయన అంటాడు ఇంకొక కారణం చెప్తాడు. ఈ కారణముల చేత క్రీస్తును వెంబడించటానికి నువ్వు వెనకడుగు వేస్తూ వెళ్ళిపోతున్నావేమో. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో. మృతులు తమ మృతులను పాతిపెట్టుకునేమో. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు ఆయన. నువ్వు రక్షణ పొందడానికి ఏ సాకులు నువ్వు పెట్టుకున్నావో అడ్డంగా, నీ మనసు దేనికి అభ్యంతరం తెలుపుతుందో, ఏ అభ్యంతరాల వలన నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, ఏ అభ్యంతరాల వలన నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో నాకైతే స్వయంగా తెలియదు. నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు, నీ హృదయానికి తెలుసు. కాబట్టి అభ్యంతరం ఏదైనాను నిన్ను ఆపుతున్నటువంటి అభ్యంతరం ఏదైనాను, క్రీస్తు దగ్గరకు రావాలి అనేటువంటి మనసు నీకు ఉంటే ఏ అభ్యంతరం నిన్ను అడ్డుకోలేదు. అవునా కదా? ఏ అభ్యంతరం నిన్ను అడ్డుకోలేదు. అభ్యంతరం ఏదైనా నువ్వు జయించగలవు నువ్వు యేసుక్రీస్తు వైపు తిరిగితే, ఆయనను అంగీకరిస్తే, ఆయనను విశ్వసిస్తే. మిత్రులారా, ఆయనను నమ్మగలిగితే ఇక్కడ ఉన్నటువంటి వీరు నలుగురు కూడాను వారికి ఉన్నటువంటి సమస్తమును, జీవనోపాధిని సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టారు అని అంటే యేసుక్రీస్తు కొరకు. అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, సమస్తము నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు. అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహాము, మన విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము తనకున్నటువంటి సమస్తాన్ని, తన స్వకీయులందరినీ కూడా విడిచిపెట్టేశాడు. దేనికోసమంటే క్రీస్తులో నిత్య జీవం కోసమే, క్రీస్తు కొరకే. ఈరోజు నువ్వేం వదిలిపెట్టగలిగావు? ఒక ధనవంతుడు వాడి ధనాపేక్షను వదిలిపెట్టలేకపోయాడు. ఒక ధనవంతుడు వాడి ధనాపేక్షను వదిలిపెట్టలేకపోయాడు. ఈరోజు నువ్వు అటువంటి ఆశలను వదిలిపెట్టలేకపోతున్నావేమో. ఏమి వదులుకోగలిగావు క్రీస్తు కొరకు? ఏమి విడిచిపెట్టగలుగుతున్నావు క్రీస్తు కొరకు? లేదా నీ పాపపు జీవితంలోనే కొనసాగుతూ ఉంటున్నావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాట్